నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నేను కేవి. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. 2024లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి కొలువు తీరింది. టీడీపీ, జనసేన, బీజేపీ మూకుమ్మడిగా పోటీ చేసి ఘన విజయాన్ని ఏ విధంగా సాధించాయో మనందరం చూసాం. అదే సమయంలో 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వై నాట్ 175 అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయాన్ని కూడా చవిచూసింది. దీంతో ఆ పార్టీ నుంచి పలువురు నేతలు ఇతర పార్టీల వైపు చూసేందుకు ఆసక్తిని కూడా చూపిస్తున్నారు. ముఖ్యంగా కూటమి పార్టీలో స్థానం దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు వివిధ పార్టీల్లో చేరిపోవడం కూడా మనం చూసాం. అయితే ఈ చేరికలు కూటమి పార్టీల్లో చిచ్చు పెట్టేందుకు కారణమవుతున్నాయి ఒక విధంగా చెప్పాలంటే. దీంతో ఈ చేరికలపైన ఆచి తూచి అడుగులేయాలంటూ 3 పార్టీలు సంయుక్తంగా నిర్ణయించుకుంటున్నట్టు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన నేతలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కక్ష కట్టి వారిని ఎన్నో చిత్రహింసలకు కూడా గురి చేసిన సందర్భాలు మనం వింటూనే ఉన్నాం. అయితే వైసీపీ నేతలు వీరిని వ్యక్తిగతంగా కూడా ఎన్నో విమర్శలు చేశారు. దీంతో వైసీపీ నేతలపైన టీడీపీ, జనసేన నేతలు కక్ష పెంచుకున్నారు. అధికారంలోకి వస్తే తమను హింసించిన నేతలపై చర్యలు ఎలా తీసుకోవాలి అని ఆలోచించారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అలా జరగకపోగా అలాంటి నేతలకు రెడ్ కార్పెట్ పరిచి మరీ పార్టీలో చేర్చుకుంటూ ఉండడం పుండు మీద కారం చల్లినట్టు అనిపిస్తోంది. మరి ఇలాంటి చేరికలపై తెలుగు తమ్ముళ్ళైతే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి వాటిని ముందుగానే అడ్డుకోకపోతే పార్టీలో పలువురు నేతల మనుగడ కూడా చాలా కష్టతరం అవుతుందని చాలా మంది భావిస్తున్నారు. అందుకే ఈ విషయాన్ని అయితే చంద్రబాబు నాయుడు, లోకేష్ల దృష్టికి తీసుకువెళ్లారు టీడీపీ కార్యకర్తలు, నేతలు. ఇక విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ అవినీతిపై సభా సంఘం కూడా విచారణ జరుగుతోంది. ఆయన వైసీపీని వీడి టీడీపీ, జనసేనలోకి చేరేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే ఆ పార్టీలు నిరాకరించాయి. దీంతో చివరికి బీజేపీలో చేరిపోయారు. పురంధరేశ్వరి సమక్షంలో ఆయన కమలం కండువా కప్పుకున్నారు. మరి దీన్ని టీడీపీ, జనసేన తీవ్రంగా వ్యతిరేకించడం మొదలుపెట్టాయి. మంగళగిరిలో గంజి చిరంజీవి దంపతులు కూడా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గతంలో టీడీపీలో ఉండేవారు. వైసీపీ ఓడిన తర్వాత వీళ్లు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. జనసేన వీళ్లను స్వాగతించింది. దీన్ని టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరడాన్ని కూడా టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ డైరెక్ట్గానే వ్యతిరేకించడం మొదలుపెట్టారు. మరి ఇలాంటి అన్ని పరిణామాలు 3 పార్టీల మధ్య గ్యాప్ను పెంచేలా చేస్తున్నాయని చెప్పేసి ఒక ఇంటర్నల్గా టాక్ వినిపిస్తోంది. ఇలాంటి వాటికి ఆదిలోనే చెక్ పెట్టకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని, పార్టీ పరంగా మనుగడ కూడా కష్టమవుతుందని భావిస్తున్నారు. అందుకే త్వరలో 3 పార్టీల నేతలు సమావేశమై చేరికలపైన చర్చించుకోవాలి అనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఎవరినైనా నేతలను చేర్చుకునే ముందు తప్పనిసరిగా 3 పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చి ఆ తర్వాత ఆ అభిప్రాయాలను పంచుకొని వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే వారిని పార్టీలోకి ఆహ్వానించాలని కూడా భావిస్తున్నాయి. తద్వారా 3 పార్టీల మధ్య సమన్వయం కుదురుతుందని, ఇబ్బందులు ఏవి భవిష్యత్తులో రావని, మరి ఈ నేపథ్యంలోని త్వరలోని 3 పార్టీల ఉమ్మడి సమావేశం కూడా జరిగే అవకాశం ఉంది. మరి ఈ చేరికలపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.